ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో ప్రతి ప్రాణికి నీటి అవసరం ఉంటుంది. ఒకవేళ మనం నీటిని కాపాడుకోకపోతే మనం ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో నీటిని సేఫ్గా స్టోర్ చేసుకోవడం కోసం నదులపైన డ్యామ్స్ని నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియాలో దాదాపు 4300 డ్యామ్స్ని నిర్మించారు. ఇవి కేవలం నీటిని సంరక్షించడానికి మాత్రమే కాదు, హైడ్రో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఇండియాలోని 10 పవర్ఫుల్ డ్యామ్స్ గురించి చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. నెంబర్ 10, కృష్ణరాజసాగర్ డ్యామ్. ఫ్రెండ్స్, ఈ కృష్ణరాజసాగర్ డ్యామ్ కర్ణాటకలో ఉంది. దీన్ని కావేరీ నదిపైన నిర్మించారు. దీని పొడవు 2621 మీటర్లు, అలానే ఎత్తు 39 మీటర్లు. మైసూర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ డ్యామ్ ఉంటుంది. ఈ డ్యామ్ నిర్మాణాన్ని 1911లో స్టార్ట్ చేశారు. దాదాపు 20 సంవత్సరాల పాటు ఈ డ్యామ్ని నిర్మించారు. 1931 నాటికి ఈ డ్యామ్ నిర్మాణం పూర్తయింది. ఈ డ్యామ్ని కృష్ణరాజ వడియార్ చతుర్థి నిర్మించారు. అందుకని ఈ డ్యామ్కి కృష్ణరాజసాగర్ డ్యామ్ అనే పేరు పెట్టారు. నిజానికి ఈ డ్యామ్ని నిర్మించడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ డ్యామ్ని నిర్మిస్తున్నప్పుడు మన ఇండియాలో అసలు సిమెంటే ఉండేది కాదు. అందుకని ఆ టైంలో ఉన్న ఇంజనీర్స్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ విశ్వేశ్వరయ్య అనే ఇంజనీర్ మాత్రం వెనుకడుగు వేయలేదు. అతను తన టీంతో కలిసి ఒక కొత్త పదార్థాన్ని కనిపెట్టాడు. అది సిమెంట్ కంటే చాలా బలంగా ఉంటుంది. దీనితో ఆ డ్యామ్ని నిర్మించాడు. ఆ టైంలో ఇది ఏషియాలోనే అతిపెద్ద డ్యామ్గా ఉండేది. ఈ డ్యామ్ని నిర్మిస్తున్నప్పుడు దాదాపు 10,000 మంది ప్రజలు వాళ్ల ఇళ్లను వదిలిపెట్టి వెళ్లిపోవాల్సి వచ్చింది. కానీ వాళ్ళకి తర్వాత వేరే ప్రదేశంలో భూమి ఇచ్చారు. ఈ డ్యామ్ చాలా ఎక్కువ ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. ప్రతి సంవత్సరం చాలా మంది టూరిస్టులు ఈ డ్యామ్ని చూడడానికి వస్తారు. ఎందుకంటే ఈ డ్యామ్ దగ్గరలో బృందావన్ గార్డెన్ ఉంటుంది. అది చాలా అందంగా ఉంటుంది. ఈ డ్యామ్ 10,619 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ డ్యాంలో 1.3 బిలియన్ల క్యూబిక్ మీటర్ల నీళ్లని స్టోర్ చేయవచ్చు. నెంబర్ 9, మెట్టూర్ డ్యామ్. ఫ్రెండ్స్, ఈ డ్యామ్ని కూడా కావేరీ నదిపైనే నిర్మించారు. ఇది తమిళనాడులోని సాలెం జిల్లాలో ఉంది. దీని ఎత్తు 120 ఫీట్లు, అలానే పొడవు 1700 మీటర్లు. దీని గురించి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇది తమిళనాడులోనే పెద్ద డ్యామ్. అందుకనే చాలామంది ఈ డ్యామ్ని చూడడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. మన ఇండియాలో ప్రాచీనమైన డ్యామ్లలో ఇది ఒకటి. దీన్ని 1934లో నిర్మించారు. దీన్ని నిర్మించడానికి దాదాపు 9 సంవత్సరాల సమయం పట్టింది. ఈ డ్యామ్ వల్లే లక్షల మంది ప్రజలకి తాగడానికి నీళ్లు దొరుకుతున్నాయి. అలానే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి కూడా ఈ నీళ్లు ఉపయోగపడుతున్నాయి. కానీ ఈ డ్యామ్ని ఎక్కువగా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసమే ఉపయోగిస్తున్నారు. ఇది దాదాపుగా 200 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. నెంబర్ 8, రిహాండ్ డ్యామ్. ఫ్రెండ్స్, ఇది ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ బార్డర్ దగ్గర ఉంటుంది. ఇది ఉత్తరప్రదేశ్లోని సోనభద్ర జిల్లాలోని విపరీ నగరంలో ఉంటుంది. దీన్ని సోన్ నది యొక్క ఉపనది అయిన రిహాన్ నదిపైన నిర్మించారు. ఇది భారత్లోన్న అతిపెద్ద డ్యామ్స్లో ఒకటి. దీని ఎత్తు 91.4 మీటర్లు, అలానే దీని పొడవు 934.21 మీటర్లు. ఈ డ్యామ్ని గోవిందవల్లభ పంత్ సాగర్ అని కూడా అంటారు. దీని నిర్మాణాన్ని 1954లో మొదలుపెట్టి 1962లో పూర్తి చేశారు. ఈ డ్యాంలో చాలా ఎక్కువ నీళ్లని స్టోర్ చేయవచ్చు. ఇందులో దాదాపు 8.9 బిలియన్ల క్యూబిక్ మీటర్ల నీళ్లని స్టోర్ చేయవచ్చు. దీన్ని ఎక్కువగా నీళ్లని ఆపడానికి ఉపయోగిస్తారు. ఇది దాదాపు 300 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. నెంబర్ 7, ఇంద్రసాగర్ డ్యామ్. ఫ్రెండ్స్, ఈ డ్యామ్ని మధ్యప్రదేశ్లోని ఖండవా జిల్లాలో ఉన్న నర్మదా నదిపైన నిర్మించారు. ఈ డ్యామ్కి 1984లో ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ గారు పేరు పెట్టారు. ఈ డ్యామ్ పొడవు 653 మీటర్లు, అలానే దీని ఎత్తు 92 మీటర్లు ఉంటుంది. ఇది దాదాపు 12.2 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని స్టోర్ చేయగలుగుతుంది. అలానే ఇది 1230 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది దాదాపుగా 1000 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. నెంబర్ 6, కోయినా డ్యామ్. ఫ్రెండ్స్, ఇది మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్న కోయినా నగరంలో ఉంటుంది. మహారాష్ట్రలో ఇదే అతిపెద్ద డ్యామ్. ఈ డ్యామ్ని 1964లో నిర్మించారు. దీని ఎత్తు దాదాపు 103 మీటర్లు, అలానే దీని పొడవు 803 మీటర్లు ఉంటుంది. దీన్ని కేవలం నీటిని స్టోర్ చేయడానికి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలకి ఉపయోగిస్తున్నారు. ఈ డ్యామ్ వల్ల చుట్టుపక్కల ఉన్న సిటీస్కి వాటర్ ప్రాబ్లమ్స్ రావు. అలానే వ్యవసాయం చేసుకోవడం కూడా ఏ ఇబ్బంది ఉండదు. ఈ డ్యామ్ చుట్టుపక్కల కొండ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు ఉండడం వల్ల ఈ డ్యామ్ని చూడడానికి ఇండియన్స్తో పాటు ఫారినర్స్ కూడా చాలా మంది వస్తుంటారు. ఇది కేవలం మహారాష్ట్రకి మాత్రమే కాదు, చుట్టుపక్కలున్న రాష్ట్రాలకు కూడా చాలా ముఖ్యమైన డ్యామ్. ఇది దాదాపు 892 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది.
అలానే ఇది 1920 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తుంది. నెంబర్ 5 నాగార్జున సాగర్ డ్యామ్. ఫ్రెండ్స్, నాగార్జున సాగర్ డ్యామ్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. దీన్ని కృష్ణానది పైన నిర్మించారు. ఇది ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకి, తెలంగాణలోని నల్గొండ జిల్లాకి మధ్య ఉంటుంది. దీన్ని 1955, 1967 మధ్యలో నిర్మించారు. 1967 ఆగస్టున అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 2 గేట్ల ద్వారా నీళ్లని రిలీజ్ చేశారు. ఇది తెలంగాణలోనే ఎత్తైన డ్యామ్ అని చెప్పవచ్చు. దీని ఎత్తు 124 మీటర్లు, దీని పొడవు 1550 మీటర్లు. ఈ డ్యాంలో 26 గేట్లు ఉంటాయి. ఇందులో దాదాపు 11,472 మిలియన్ల క్యూబిక్ మీటర్ల నీటిని స్టోర్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇదే ఈ ప్రపంచంలో రాళ్లతో నిర్మించిన అతిపెద్ద డ్యామ్. ఇది దాదాపు 815.6 మెగావాట్ల కరెంటును ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 3,568 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. దీని ఆర్కిటెక్చర్ వల్ల ఇది ఒక టూరిస్ట్ స్పాట్గా మారింది. నెంబర్ 4 హిరాకుడ్ డ్యామ్. ఫ్రెండ్స్, హిరాకుడ్ డ్యామ్ని ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న మహానది పైన నిర్మించారు. ఇది సంబల్పూర్ జిల్లాకి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని పొడవు 61 కిలోమీటర్లు ఉంటుంది. అలానే దీని ఎత్తు 26 కిలోమీటర్లు ఉంటుంది. ఈ డ్యామ్ దగ్గర 2 అబ్జర్వేషన్ టవర్స్ని నిర్మించారు. వాటి పేర్లు గాంధీ మినార్, ఇంకా నెహ్రూ మినార్. ఇది ఒక అతిపెద్ద టూరిస్ట్ స్పాట్గా మారింది. ఎందుకంటే ఇక్కడ చలికాలంలో చాలా అందమైన పక్షులు కనిపిస్తాయి. వాటిని చూడాలనుకుంటే చలికాలంలో మీరు ఇక్కడికి వెళ్ళవచ్చు. ఈ డ్యామ్ని నిర్మిస్తున్నప్పుడు ఇక్కడ ఎన్నో పాత మందిరాలు బయటపడ్డాయి. అవి కేవలం వేసవి కాలంలో మాత్రమే కనిపిస్తాయి. ఈ డ్యామ్ దగ్గరే మవేషి ద్వీపం, విమలేశ్వరం మందిరం లాంటి మందిరాలుంటాయి. వాటిని చూడాలంటే మీరు వేసవి కాలంలో ఇక్కడికి వెళ్ళండి. అలానే ఇక్కడ ఎన్నో టూరిజం స్పాట్స్ ఉన్నాయి. ఇది ప్రపంచంలో ఉన్న పొడవైన డ్యాంలలో ఒకటి. ఇందులో దాదాపు 5.9 బిలియన్ల క్యూబిక్ మీటర్ల నీటిని స్టోర్ చేయవచ్చు. అలానే ఇది దాదాపు 307.5 మెగావాట్ల కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెంబర్ 3 సర్దార్ సరోవర్ డ్యామ్. ఈ డ్యామ్ని నర్మదా డ్యామ్ అని కూడా పిలుస్తారు. దీన్ని గుజరాత్లోని నర్మదా నదిపైన నిర్మించారు. ఈ డ్యామ్ ద్వారానే కరువు ప్రాంతానికి కూడా చాలా ఈజీగా నీటిని సరఫరా చేయగలుగుతున్నారు. మన భారతదేశ మొదటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విజన్ కారణంగానే ఈ డ్యామ్ని నిర్మించారు. దీన్ని మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1961లో ఏప్రిల్ 5న స్టార్ట్ చేశారు. ఇది 1969కి పూర్తయింది. దీని పొడవు 1210 మీటర్లు. అలానే దీని ఎత్తు 160 మీటర్లు ఉంటుంది. ఇందులో దాదాపు 9.43 బిలియన్ల క్యూబిక్ మీటర్ల నీటిని స్టోర్ చేయవచ్చు. ఇది దాదాపు 1400 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దాదాపు 37,000 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంటుంది. నెంబర్ 2 బాక్రా నంగల్ డ్యామ్. ఫ్రెండ్స్, ఇది భారత్లోనే 2వ ఎత్తైన డ్యామ్. అలానే ఏషియాలో 2వ పెద్ద డ్యామ్. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో సత్లజ్ నదిపైన దీన్ని నిర్మించారు. దీని ఎత్తు 226 మీటర్లు, అలానే పొడవు 520 మీటర్లు ఉంటుంది. దీన్ని గోవింద్ సాగర్ డ్యామ్ అని కూడా పిలుస్తారు. ఈ డ్యామ్ వల్లే చుట్టుపక్కల ప్రదేశాలు పచ్చగా ఉంటాయి. ఈ డ్యామ్కి 2 వైపులా 10 ఎలక్ట్రిసిటీ జనరేటర్స్ ఉంటాయి. ఈ డ్యామ్ని రాజస్థాన్, పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు కలిసి అభివృద్ధి చేశాయి. దీన్ని 1963లో జవహర్లాల్ నెహ్రూ నిర్మించారు. ఇది 1325 మెగావాట్ల కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. నెంబర్ 1 టెహ్రీ డ్యామ్. ఫ్రెండ్స్, ఇది భారత్లోనే అతిపెద్ద డ్యామ్. ఇది ఉత్తరాఖండ్లోని టెహ్రీ గడ్వాల్ జిల్లాలో నిర్మించారు. దీన్ని భాగీరథి నదిపైన నిర్మించారు. ఇది ఈ ప్రపంచంలోనే 8వ ఎత్తైన డ్యామ్. దీన్ని స్వామిరామ తీర్థ సాగర్ అని కూడా అంటారు. దీని ఎత్తు 261 మీటర్లు, అలానే పొడవు 575 మీటర్లు ఉంటుంది. దీన్ని నిర్మించడానికి రాళ్లని ఉపయోగించారు. 1961లో ఈ డ్యామ్ కన్స్ట్రక్షన్ని ప్లాన్ చేశారు. కానీ 1978లో దీని నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. ఇది 2006లో పూర్తయింది. ఇది ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రజలకి ప్రతిరోజు 102.2 కోట్ల లీటర్ల నీటిని ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో 8 మిలియన్ల క్యూబిక్ మీటర్ల నీటిని స్టోర్ చేయవచ్చు. ఇది 1000 మెగావాట్ల కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది దాదాపు 52 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవే మన ఇండియాలోని పవర్ఫుల్ డ్యామ్లు. ఇవి వర్షం నీళ్ళని స్టోర్ చేయడంతో పాటు ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి. ఈ డ్యామ్స్ అన్నిటిలో మీకు ఏ డ్యామ్ బాగా నచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.